ఏపీ పోలీస్ వ్యవహారం రాచకెక్కింది. జాతీయ మానవ హక్కుల కమిషన్ సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో జోక్యం చేసుకుంది. ఓ అడ్వకేట్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎన్హెచ్ఆర్సీ దీన్ని తీవ్రంగా పరిగణించింది. ఏపీ డీజీపీ విజయవాడ సిపిలకు వారం గడువునిచ్చింది. వెంటనే మాయం చేసిన సీసీ ఫుటేజ్లను సమర్పించాలని, సాయికృష్ణ డెడ్ బాడీని కాల్ చేసిన బూడిదను ఇవ్వాలని ఆర్డర్ వేసింది. ఈ అంశానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంచలనంగా నమోదైన గాదే సాయికృష్ణ, రౌడీ షీటర్ గాదే సాయికృష్ణ మిస్సింగ్, తర్వాత లాకప్ డెత్ కేసుకు సంబంధించి ఇప్పటికే సంచలన విషయాలు నమోదైన ఆ పరిస్థితి అయితే నెలకొని ఉంది. అయితే మరొక సాయికృష్ణ కేసు అంశం మరొక కీలక మలుపు జరిగింది. మరొక కీలక పరిణామం అయితే చోటు చేసుకుంది. సాయికృష్ణ కేసులో ఒక కీలక అప్డేట్ అయితే వచ్చింది, ఒక అడుగు ముందుకేసిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా సాయికృష్ణ లాకప్ డెత్ చేశారని సిట్టు ప్రాథమిక నిర్ధారణ ఇవ్వటం ఈ కేసుకి మరింత ఊపిరిని ఇచ్చింది. అయితే ఈ లాకప్ డెత్ కు సంబంధించి ఎన్ఆర్సీ సాయికృష్ణ లాకప్ డెత్ ని మరొక కోణంలో చూస్తూ కూడా ఆదేశాలు జారీ చేయడంతో ఒకసారి రాష్ట్ర పోలీసులు ఆ పరిస్థితి రచ్చకెక్కిందని చెప్పుకోవాలా. విజయవాడలో సంచలనం సృష్టించిన గాదే సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో జాతీయ మానవ హక్కుల కమిషన్ ఎన్హెచ్ఆర్సీ తీవ్రంగా స్పందించిన పరిస్థితి అయితే ఉంది. సాయికృష్ణను అక్రమంగా నిర్బంధంలోకి తీసుకొని కస్టడీలో తీవ్రంగా హింసించి చంపారని, ఆధారాలు మాయం చేశారని ప్రత్యేక దర్యాప్తు సంస్థ సిట్టు ప్రాథమికంగా నిర్ధారించిన నేపథ్యంలో ఎన్హెచ్ఆర్సీ సిట్టు విచారణకు సంబంధించిన ముఖ్యమైన అంశాలు తెర మీదకు రావడం ఈ కేసులో కీలక పరిణామం చోటు చేస్తుందని చెప్పు. సాయికృష్ణ ఏమయ్యాడు, మిస్ అయ్యాడా, చనిపోయాడా, చనిపోతే కనీసం సాయికృష్ణ బూడిదనైనా తీసుకొచ్చి చూపియండి అని ఎన్హెచ్ఆర్సీ మాట్లాడటం, అలాగే సాయికృష్ణ స్టేషన్ లో తీసుకొచ్చారన్న రోజులలో సీసీ ఫుటేజ్ మాయమైతే రికవరీ పెట్టిన సీసీ ఫుటేజ్ తీసుకొచ్చి ఎన్హెచ్ఆర్సీ ముందు ఉంచాలంటూ కూడా ఎన్హెచ్ఆర్సీ ఆదేశాలు జారీ చేయడంతో ఒక్కసారిగా పోలీసులు చిక్కుల్లో పడ్డారని చెప్పుకోవచ్చు. ఈ కేసుకు సంబంధించి కొత్త కీలక పరిణామం చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. ఆ మానవ హక్కుల ఉల్లంఘనపై అయితే ఎన్హెచ్ఆర్సీ తీవ్రంగా స్పందించిన పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం ఏదైతే వైఎస్ఆర్సీపీ ఎంపీలు 19వ తేదీన ఢిల్లీలోని ఎన్హెచ్ఆర్సీ చైర్పర్సన్ కలిసి పోలీసులు అరాచకాలను కొంతమేరకు ఆంధ్రప్రదేశ్ లో అట్లా జరుగుతుందని, మానవ హక్కుల ఉల్లంఘనపై స్వతంత్ర విచారణ జరపాలని కూడా ఫిర్యాదు చేశారు. ఈ కేసు తీవ్రతను బట్టి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక విచారణ బృందాన్ని సిట్ ఏర్పాటు చేసి తెలిపిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో సిఐ నాగరాజుని సిట్ అధికారులు అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టగా ప్రస్తుతం న్యాయస్థానం ఆయనకి జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. అయితే సాయికృష్ణను మే 6న అదుపులోకి తీసుకున్న తర్వాత పోలీస్ స్టేషన్ లో ఆయన మీద దాడి చేసి చంపారని, నేరాన్ని కప్పిపుచ్చుకోవడానికి సాయికృష్ణ మృతదేహాన్ని కాల్చివేయటం లేదా ఇంకో చాట ఉంచారని కూడా సిట్టు రిమాండ్ రిపోర్ట్ లో కూడా రాసిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా మే 1 నుంచి జూన్ 1 మధ్య కాలంలో స్టేషన్ కి సంబంధించిన సీసీ ఫుటేజ్ ని ఉద్దేశపూర్వకంగా డిలీట్ చేశారని ఫోరెన్సిక్ నిపుణులు పరీక్షల్లో తేలిన పరిస్థితి అయితే ఉంది. ఫోరెన్సిక్ నిపుణులు స్టేషన్ లో విచారణ చెప్పినప్పుడు కానీ, సిట్ అధికారులు విచారణ జరిపినట్టు కానీ దాదాపు నెల రోజుల కాల వ్యవధి మే 1 నుంచి జూన్ 1 దాకా స్టేషన్ సీసీ ఫుటేజ్ మాయవటం పట్ల పోలీసులు అవాక్కైన పరిస్థితి. దీని మీద కూడా ఎన్హెచ్ఆర్సీ తీవ్రంగా స్పందించింది. ఎందుకు సీసీ ఫుటేజ్ మాయమైన సీసీ ఫుటేజ్ ని తీసుకొచ్చి తన ముందు ఉంచాలంటూ కూడా ఆదేశాలు జారీ చేయడంతో రాష్ట్ర డీజీపీకి, విజయవాడ పోలీస్ కమిషనర్ కి ఒక కొత్త సమస్య, కొత్త చిక్కుల్లో వచ్చి పడ్డారంటూ కూడా ఎటువంటి సందేహం లేదు. అయితే ముఖ్యంగా నాగరాజుకు సహకరించిన ఇద్దరు హెడ్ కానిస్టేబుల్ అశోక్, జలగం నాని పరారీలో ఉండటంతో వారి కోసం సిట్టు కూడా వెతుకుతా ఉన్న పరిస్థితి అయితే ఉంది. వారు వెతుకుతున్న తరుణంలో వారు దొరికితే ఈ కేసుకి మరింత ఊపు గాని, కొత్త కోణం గాని ఖచ్చితంగా దొరికిద్దన్నట్లు ఎటువంటి సందేహం లేని పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఎన్హెచ్ఆర్సీ ఈ కేసు దర్యాప్తునైతే తాజా దర్యాప్తు వివరాలను ఎప్పటికప్పుడు కూడా ఎన్హెచ్ఆర్సీ ముందుంచాలంటూ కూడా ఎన్హెచ్ఆర్సీ ఆదేశాలు జారీ చేయడంతో
ఈ కేసుపై ఆ నిందితుల వివరాలు, సిట్ జారీ చేసిన ఏదైతే సిట్టు ప్రాథమికంగా కోర్టుకు సమర్పించిన ఆధారాలు గాని, అలాగే రిమాండ్ రిపోర్ట్ గాని మొత్తంగా చూసుకుంటే వీటన్నిటిని కూడా ఎన్హెచ్ఆర్సీ తనకు సమర్పించాలనడంతో పోలీసులు అయితే ఒక కొత్త చిక్కుల్లో, కొత్త సమస్యల్లో పడ్డారంటూ కూడా ఎటువంటి సందేహం లేదు సందీప్. అయితే పోలీసులకు కానీ లేకపోతే డీజీపీ కానీ ఎన్హెచ్ఆర్సీ ఏదైనా గడువు విధించిందా? ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి ఆ పోలీసులు ఒక రకంగా తలగా పట్టుకుంటున్నారని చెప్పుకోవచ్చు. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే పోలీసులు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజల దృష్టిలో గాని, ప్రభుత్వం దృష్టిలో గాని ఒక రకంగా తీవ్ర స్థాయిలో బ్యాడ్ అయ్యారని చెప్పుకోవచ్చు. అయితే ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే ఎన్హెచ్ఆర్సీ పోలీసుల్ని తప్పుపట్టడం, సీసీ ఫుటేజ్ మాయమవటం, ఆ వ్యక్తి మాయమవటం, మాయమైన వ్యక్తి ఆజుకి లభ్యం అవ్వకపోవటం, దీని పట్ల ఎన్హెచ్ఆర్సీ తీవ్రంగా ఖండించింది. ఎన్హెచ్ఆర్సీ వారం గడువు ఓన్లీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీజీపీకి, విజయవాడ సిపికి వారం రోజులు గడువు ఇచ్చింది. వారం రోజుల గడువు లోపంగా తన ముందు ఈ రెండు ఉంచాలంటూ కూడా మరికొన్ని చేసి రాష్ట్ర డీజీపీకి, సిపికి ఎన్హెచ్ఆర్సీ ఆదేశాలు ఇవ్వడంతో పోలీసులు ఒక కొత్త సమస్యలో చిక్కుకునే పరిస్థితి అయితే వారం రోజుల తర్వాత పోలీసులు ఎన్హెచ్ఆర్సీకి అందించిన పక్షంలో వారి మీద కూడా చర్యలకి ఎన్హెచ్ఆర్సీ ఉపక్రమించే అవకాశాలే పరిస్థితి ఉంది సందీప్. థాంక్యూ నాగేశ్వరరావు.